ఈ వీడియోలో పొలిటికల్ క్రిటిక్ సర్వే సంస్థకు సంబంధించి చూద్దాం. వీళ్ళు కొంచెం డిస్క్రిప్టివ్గానే ఇచ్చారని చెప్పుకోవాలి. సో ఫస్ట్ ఓట్ షేర్ చూసుకుంటే అదర్స్ 34%, 3%, కాంగ్రెస్ 2.20%, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 44.60%, వైఎస్ఆర్సీపీకి 50.20%. సో ఈ విధంగా చూసుకున్న అదర్స్ 3%తో 0 సీట్లు, కాంగ్రెస్ 2.20% వచ్చిన 0 సీట్లు, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి వచ్చేసరికి 44.60 ఓట్ షేర్ పర్సంటేజ్తో కూటమికి 44 నుండి 54 సీట్లు వచ్చినాయి. వైఎస్ఆర్సీపీకి మాత్రం 50.2%తో 0.20%తో 121 నుండి 131 సీట్లు వచ్చినాయి. బట్ వీళ్ళు ఏంటంటే 2/3 మెజారిటీతో మళ్ళీ వైఎస్ఆర్సీపీనే 2024లో గవర్నమెంట్ ఫామ్ చేసిద్దని చెప్పారు. బట్ వీళ్ళు కూటమి స్ట్రాంగ్ అలయన్స్ అనుకున్నా కూడా అంత ప్రభావం అయితే చూపలేకపోయింది. అయితే ఇక్కడ రూరల్ కానీ ఫీమేల్ ఓటర్స్ కీ రోల్ పోషించారు ఈ ఎలక్షన్స్లో. ఎట్ ది సేమ్ టైము టీడీపీకి బీసీ ఓట్స్ అనేది ఎప్పుడు బ్యాక్ బోన్ అంటే ట్రెడిషనల్ ఓట్ అనుకున్నాగా అది స్ప్లిట్ అయ్యి చిన్నగా టర్న్ ఇంటూ ది వైసీపీకి ఫేవర్గా ఉంది. అందుకని ఇంత ఓట్ షేర్ వాళ్ళకి వైసీపీకి పెరిగింది. సో పొలిటికల్ క్రిటిక్ ప్రకారం చూస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీకే అధికారం వచ్చిందని వీళ్ళు ఇచ్చారు.